శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాసఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, నెలలో ఏ రోజులు కలిసి వస్తాయో ఏ రోజులు కలిసి రావో, ఫిబ్రవరి నెల మాస ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, ఫిబ్రవరి నెలలో జన్మరాశి యందు గ్రహాల సంచారం వ్యయంలో ఉండటం వల్ల అన్ని రంగాల వారికి కూడా అనుకూలత కొంచెం తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే వ్యయంలో గ్రహాల సంచారం ఉంది. వ్యయంలో గ్రహాల సంచారం ఉన్నప్పుడు అనుకూల ఫలితాలు కొద్దిగా తక్కువగానే ఉంటాయి. ఆరోగ్య భంగములు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం చేయాలి. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే అప్పుడప్పుడు ఆర్థికంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ మీ సమయస్ఫూర్తితో ఆ ఇబ్బందులన్నీ అధిగమిస్తారు. అవసరానికి ధనం చేతికి అందుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మీ తప్పు లేకుండా ఫిబ్రవరి నెలలో మీరు అపనింద ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. అటువంటప్పుడు మీ వ్యక్తిత్వాన్ని నిరూపించుకునేటటువంటి ప్రయత్నం చేసి విజయం సాధిస్తారు. దిగులు చెందాల్సిన అవసరం లేదు. రాబోయే కాలం అద్భుతంగా ఉంటుందన్న సత్యాన్ని తెలుసుకొని అపనింద మీ మీద పడినప్పటికీ ధైర్యంతో దాన్ని తిప్పికొట్టేటటువంటి ప్రయత్నం ఫిబ్రవరి నెలలో చేయండి. అలాగే శుభ కార్యక్రమాలకి హాజరవుతూ ఉంటారు. అదేవిధంగా బంధువర్గం వారితో అప్పుడప్పుడు కొద్దిగా మాట పట్టింపులు వచ్చేటటువంటి సూచనలు ఫిబ్రవరి నెలలో కనిపిస్తున్నాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఎవరైనా సరే, స్త్రీ పురుషులు బంధువులతో ఫిబ్రవరి నెలలో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. లేకపోతే చిన్న చిన్న విషయాలకే బంధువులతో అకారణంగా గొడవలైపోయేటటువంటి సూచనలు, మాట పట్టింపులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమపూర్వకంగా, స్నేహపూర్వకంగా బంధువులతో ఒక చక్కటి రిలేషన్ని మెయింటైన్ చేసే ప్రయత్నం చేయటం అవసరం. అలాగే ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. మాటను మించిన ఆయుధం లేదన్న సత్యాన్ని తెలుసుకొని మీ మాటను అదుపులో ఉంచుకొని మాట్లాడే ప్రయత్నం చేయండి. మాట అదుపులో లేకపోతే మాత్రం ఫిబ్రవరి నెలలో ఎదురు దెబ్బలు తగిలే సూచనలు కుంభరాశి వాళ్లకు కనిపిస్తున్నాయి. కాబట్టి వాగ్భూషణం భూషణం అన్నట్లుగా మీ మాటను అదుపులో ఉంచుకొని జాగ్రత్తగా మాట్లాడినట్లయితే చాలా వరకు సమస్యల నుంచి బయటపడవచ్చు. ఒక్కొక్కసారి మాత్రం ఫిబ్రవరి నెలలో మీరు ఎవరినైతే బాగా నమ్ముతారో ఆ నమ్మిన వాళ్ళే మిమ్మల్ని దగా చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యయంలో గ్రహాల సంచారం నమ్మిన వాళ్లే దగా చేయటం వల్ల మానసిక సంఘర్షణకు లోనయ్యే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరిని పూర్తిగా నమ్మకండి. ఫిబ్రవరి నెలలో ఎంత ఆప్తులైనా సరే, ఎంత నమ్మదగిన వ్యక్తులైనా సరే, వాళ్ళని నమ్మినట్లు నటించేటటువంటి ప్రయత్నం చేయటం ఫిబ్రవరి నెలలో కుంభరాశి వాళ్ళకి చాలా అవసరం అని చెప్పుకోవాలి. అలాగే ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. ఏదైనా సరే 1కి 10 సార్లు ఆలోచించి ఫిబ్రవరి నెలలో నిర్ణయం తీసుకుంటూ ఉండాలి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయాలి. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఏది అవసరమో జాగ్రత్తగా ఆలోచించి అంతవరకు మాత్రమే ధనాన్ని ఖర్చు చేసే ప్రయత్నం చేయటం ఫిబ్రవరి నెలలో అవసరం. ఎందుకంటే వ్యయంలో గ్రహాల సంచారం ఉంది కాబట్టి కొద్దిగా అనవసరపు ఖర్చులయ్యే సూచనలు ఉన్నాయి. వాటిని నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే శుభ కార్యక్రమ నిమిత్తమై ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. శుభ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. మొత్తం మీద పరిశీలిస్తే మాత్రం కుంభరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో ఆచితూచి వ్యవహరించినట్లయితే, మాటను జాగ్రత్తగా ఉపయోగించినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మనోధైర్యంతో ముందడుగు వేయటం ద్వారా, ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా సమస్యలన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. కుంభరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 4, 6, 11, 15, 22, 24. ఈ అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే కుంభరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో కలిసి రాని తేదీలు 2, 9, 13, 17, 19, 27. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే ఈ నెలంతా కూడా ధనపరంగా కలిసి రావాలన్నా, నిందలు మీ మీద పడకుండా ఉండాలన్నా, ఖర్చు తగ్గిపోవాలన్నా,
అదేవిధంగా అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవాలన్నా, బంధువులతో గొడవలు రాకుండా ఉండాలన్నా పరమేశ్వర ఆరాధన చేయండి. ఈశ్వరుడికి నల్ల నువ్వులు కలిపిన జలముతో అభిషేకం చేసుకోండి. అలాగే నల్ల నువ్వులతో ఈశ్వరుని పూజించి ఈశ్వరుడి పూజకు ఉపయోగించిన నల్ల నువ్వులు గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండండి. అలాగే ప్రతిరోజు ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. లేదా వీలైనన్ని సార్లు సర్వకాల సర్వావస్థల్లో ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని స్మరించుకుంటూ ఉండండి. పరమేశ్వరుడికి సంబంధించిన చంద్రశేఖరాష్టకాన్ని చదవటం లేదా వినటం ద్వారా ఫిబ్రవరి నెల మొత్తం అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ప్రదోష కాలంలో శివాలయ దర్శనం చేయండి. ప్రదోష కాలంలో శివాలయంలో దీపం వెలిగించడం, ప్రదోష కాలంలో శివాలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కుంభరాశి వాళ్ళు ఫిబ్రవరి నెల మొత్తం కూడా చిన్న చిన్న సమస్యలన్నీ కూడా తొలగింపజేసుకొని అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. శివానుగ్రహం వల్ల సమస్యలన్నీ మబ్బులు వీడిపోయే విధంగా తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఫిబ్రవరి నెలలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళ మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.